భారత టీ20 జట్టులో ఓపెనర్ శుభ్మన్ గిల్ వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్నప్పటికీ వైస్ కెప్టెన్గా అతన్ని కొనసాగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మాజీ క్రికెటర్ ఎస్ బద్రీనాథ్, గిల్ పేలవ ఫామ్ మరియు సంజు శాంసన్ను జట్టు నుంచి తప్పించడంపై టీమిండియా మేనేజ్మెంట్ తీరును తప్పుపట్టారు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న సిరీస్లో భారత్ 1-1తో సమంగా ఉన్న నేపథ్యంలో గిల్ స్థానంపై చర్చ మరింత వేడెక్కింది. స్టార్ స్పోర్ట్స్ తమిళ్ షోలో మాట్లాడిన ఎస్ బద్రీనాథ్ టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయాలపై నిలదీశారు. సంజు శాంసన్ అంతర్జాతీయ టీ20లలో 3 శతకాలు నమోదు చేశాడని బద్రీనాథ్ గుర్తు చేశాడు. మనం టీ20 క్రికెట్ గురించి మాట్లాడుతున్నామని, ఈ ఫార్మాట్లో 3 సెంచరీలు చేసిన ఆటగాడి నుంచి ఇంకేం కావాలని ప్రశ్నించాడు. ఇంత బాగా ఆడిన ఆటగాడు బెంచ్పై కూర్చోవటం చూడటం కొంచెం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. బద్రీనాథ్ వైస్ కెప్టెన్సీ వ్యవస్థను ప్రశ్నిస్తూ జట్టులోని 11 మందిలో ఖచ్చితంగా ఉండాలనే ఆటగాడు మాత్రమే కెప్టెన్ లేదా వైస్ కెప్టెన్ అవుతాడనేది నా నమ్మకం. కానీ శుభ్మన్ గిల్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నా అతన్ని వైస్ కెప్టెన్ చేశారు. వైస్ కెప్టెన్లు ఫామ్లో లేకపోయినా జట్టులో కొనసాగుతారా అని నిలదీశారు. టీ20లో ప్రతిభకు కొరత లేదని, గిల్కు బ్యాకప్ లేకపోతే పరిస్థితి వేరేలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. శుభ్మన్ గిల్ సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్లో దారుణంగా విఫలమయ్యాడు. తొలి టీ20లో 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రెండో టీ20లో డకౌట్ అయ్యాడు. గిల్ ప్రస్తుత ఫామ్ అతని గణాంకాలతో పోలిస్తే మరింత ఆందోళన కలిగిస్తోంది. సంజు శాంసన్ తర్వాత ఓపెనర్గా 14 ఇన్నింగ్స్లు ఆడిన గిల్ కేవలం 23.90 సగటుతో 263 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ ఇన్నింగ్స్లలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. ప్రస్తుత సిరీస్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ వైఫల్యం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది. దీంతో సంజు శాంసన్ను తిరిగి జట్టులోకి తీసుకుని ఓపెనర్గా పంపించాలనే డిమాండ్ సోషల్ మీడియాలో క్రికెట్ విశ్లేషకుల మధ్య బలంగా వ్యక్తమవుతోంది. ఫామ్లో లేని వైస్ కెప్టెన్ను కొనసాగించడం కంటే జట్టు విజయానికి కీలకమైన ఫామ్లో ఉన్న ఆటగాడికి అవకాశం ఇవ్వాలని క్రికెట్ పండితులు కోరుతున్నారు.